బీజేపీ నేతలు కావచ్చు, కొంతమంది విశ్లేషకులు కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖం చూడలేకనే అసెంబ్లీకి పోవట్లేదు అంటే ఇవాళ రేపైనా చూడాల్సిందే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూడాలి, రోజు టీవీలో చూస్తలేడా, పేపర్లో చూస్తలేడా, సో అసెంబ్లీలో చూడాలని కాదు కదా. అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఆ వ్యక్తిగతమైన ఆ వైరమా, వ్యక్తిగతమైన ఎమోషన్స్ ఉన్నమాట నిజం. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పట్టుబట్టి కొడంగల్లో ఓడించిన తీరు మనకు తెలుసు, అసెంబ్లీలో ఆయన సస్పెండ్ చేసిన తీరు తెలుసు. సమస్య ఏమవుతుందంటే ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసే తప్పులు నిన్ను అధికారం లేనప్పుడు భయంకరంగా వెంటాడుతాయి. ఇప్పుడు యవ్వనంలో చేసే తప్పులు వృద్ధాప్యంలో మనం వెంటాడుతాయి చూడండి. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పేంటి? ప్రతిపక్షాన్ని బతకనివ్వలేదు, ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడాడు, ముక్కలు చేశాడు, ప్రతిపక్ష పార్టీ సభ్యులందరినీ తన వైపు తిప్పుకున్నాడు, సభలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేశాడు. ఒక రకంగా సభలో ప్రతిపక్షమే లేదు, సభలో ఏకపక్షంగా సభను నడిపారు, ప్రతిపక్ష సభ్యుల్ని రిపీటెడ్గా సస్పెండ్ చేశారు. అది మనకు ఈటల రాజేందర్ వ్యవహారంలో చూసాం, రేవంత్ రెడ్డి వ్యవహారం చూసాం. ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయి కదా అంటే అల్లరి చేయకుండా ఉంటాయా? ప్రతిపక్షం అధికార పక్షం అల్లరి చేస్తుందా? అల్లరి చేసేదే ప్రతిపక్షం కదా. సో ప్రతిపక్షం అల్లరి చేస్తే సమాజం చూసుకుంటుంది, అయ్యా నువ్వు సభకు వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అల్లరి చేస్తున్నారని. కానీ ప్రతిపక్ష వాయిస్ను తొక్కివేసినటువంటి సందర్భం కూడా చూసాం. వాస్తవంగా ఇలాంటి ఆ భావాలే ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ పైన ప్రజల వ్యతిరేక తీర్పు పర్ఫార్మెన్స్ పైన కాదు, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కన్నా యాటిట్యూడ్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అది. అందుకే స్లోగన్, ఆ రెండు స్లోగన్లు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఫిట్ అయ్యాయి. ఒకటి 10 ఏళ్ల అహంకారానికి వ్యతిరేకంగా ఓటేయండి అని, 2 మార్పు కావాలి అని. సో ఎందుకు ఈ 2 నినాదాలు జనాన్ని అట్రాక్ట్ చేశాయంటే ప్రజల్లో కూడా ఉండే భావనది. ఇప్పుడు ఏదో కేసీఆర్ పాలనలో అసలు ఏ అభివృద్ధి జరగలేదు, కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారని అనుకోరు. ఈవెన్ ఇలా కాంగ్రెస్ బీజేపీ ఆరోపించినట్లు లక్షల కోట్ల అవినీతి జరిగిందని కూడా ప్రజలు ఓటేస్తారని అనుకోరు. ఎందుకంటే అవినీతి అంశంగా ప్రజలు ఓటేస్తే భారతదేశంలో చాలామంది నాయకులు అధికారంలోకి రారు. అందువల్ల అవినీతి అనేది ప్రజల ఓటింగ్ సరళిని ఆ స్థాయిలో ప్రభావితం చేస్తుందా అనేది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని అవినీతి కేసులు ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? సో అందువల్ల అవినీతి అనే అంశమే భారత రాజకీయాల్లో ప్రజల ఓటింగ్ను ప్రభావితం చేసే దశలో లేదు. అందువల్ల మెయిన్గా ప్రజలు కేసీఆర్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంలో 2 కారణాలు. ఒకటి యాటిట్యూడ్. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నోరు ముగించడం కానీ, ప్రతిపక్షాలు ఏ మాట్లాడిన సన్నాసులు, వెధవలు, దద్దమ్మలు అనే భాష కానీ, అసలు ప్రతిపక్షాన్ని యొక్క చీమల్లాగా ఈగల్లాగా తీసిపడేయడము. సో డెమోక్రసీలో దాన్ని ప్రజలు అంగీకరించరు. సో కేసీఆర్ ఎంత టవరింగ్ లీడర్ అయినా ఆ ప్రతిపక్షాలను కూడా ప్రజలే ఎన్నుకుని పంపించారు కదా. నేను ఎవరిని పట్టించుకోను, ఎవరిని కేర్ చేయను అనే భావన అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చేశారు. అదే ఇప్పుడు కేసీఆర్ని వెంటాడుతుంది. సో ఆ అటాక్ ఇవ్వాలి రేవంత్ రెడ్డికి కూడా ఒక రకమైన పర్సనల్ కసి కూడా ఉన్నట్టు కనబడుతుంది. అఫ్కోర్స్ ఆయన కసి ఆయనను గెలిపించింది కూడా, ఎందుకంటే తనను అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన అన్నాడు నేను మళ్ళీ వస్తాము అని కూడా అన్నాడు, మీరు గమనిస్తే. సో ఆయనను ఎంబడిపడి కొడంగల్లో ఓడించిన తీరు, ఇలా వ్యక్తిగత రాగద్వేషాలు 2 వైపులా ఉన్నమాట నిజం. కానీ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలు నడవాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కనుక కేసీఆర్ సభకు పోకపోతే కేసీఆర్కు తాను ఎన్నుకున్న ప్రజలకు నష్టం చేసినట్టు కదా. సో అందువల్ల అలాంటప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తాను ఎంపీగా పోటీ చేయొచ్చు. అంటే సభ హుందాగా జరగడం లేదు, వ్యక్తిగత దాడులకు పరిమితం. సభ హుందాగా ఎప్పుడు జరిగింది? ఈ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు జరిగింది సభ హుందాగా. సో సభ హుందాగా జరిగితే ఈ పార్టీ తరఫున గెలిచినాడు ఆ పార్టీలో పోయి మంత్రులు ఎట్లా అవుతారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన తెలుగుదేశం సభ్యుడే కదా, అధికారికంగా టీడీపీ సభ్యుడు అఫీషియల్గా. సవితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమె అఫీషియల్గా కాంగ్రెస్ సభ్యురాలు కాదా? సో ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ చాలా ఉదారంగా ఉంటే ఇప్పుడు ఆ డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. కానీ ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ అనుసరించిన తీరు, ఎన్నిసార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టాడు చెప్పండి నాకు? ఎన్నిసార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టి ఇంకో విధానపరమైన నిర్ణయాలను ప్రతిపక్షాలతో చర్చించి ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని
ఎన్నిసార్లు మాట్లాడారు? అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నాయకులకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? ఎన్నిసార్లు ప్రతిపక్ష నేతలు తలా బాదుకోలేదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని. సో ప్రతిపక్ష నేతలు ఒక పబ్లిక్ అంశం పైన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే కూడా అపాయింట్మెంట్ దొరకలేదు కదా. నాకు ఎప్పటికి గుర్తు, నేను అన్స్ ఇండియా అనే పత్రిక ఎడిటర్గా ఉన్న రోజుల్లో ఖమ్మంలో మా ఎడిషన్ ప్రారంభం, సీఎంతో ప్రారంభోత్సవం చేయించాలని 15-20 డేస్ ఎంబడి నేను జాలా నరసింహారావుతో అందరితో ఇంతకు ఏంటంటే ఒక అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్తో లాంచ్ చేయించాలి ఎడిషన్ కోరిక. సో అసలు అపాయింట్మెంట్ దొరకలేదు చివరి వరకు. అది నాకే దొరకలేదు, ఒక మా శాసనమండలి సభ్యుడిని, సో కొంత సమాజంలో గుర్తింపు ఉన్నవాడిని, ఓ పత్రికా సంపాదకుడిని, మళ్ళీ నాకు ఎన్న యాక్టివిటీ ప్రైవేట్ యాక్టివిటీ కాదు, పబ్లిక్ యాక్టివిటీ. సో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అది కూడా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని పిలవడం, ఆయనకున్న సమయం ఒత్తిడి ఉంటుంది కనుక నేను ఆయన ఖమ్మం ప్రోగ్రాం ఉన్నప్పుడే పెట్టుకుందామని, ఎన్నడూ ఎలాగో ఏదో ఒక రోజు ఖమ్మం ప్రోగ్రాం ఉంటుంది కదా, సో ఉన్నప్పుడే పెట్టుకుందామని అసలు అడుగుదామంటే అపాయింట్మెంట్ లేదు. 20 రోజులు తిరిగి పడ్డాను. సో 20 డేస్ ఒక్కరోజు కాదు. సో ఆ రకమైన అంటే ఒక పత్రికా సంపాదకులకు లేదు, ఓ ప్రతిపక్ష నేతలకు లేదు, సొంత పార్టీ నాయకులకు లేదు, ఇవన్నీ కదా, వీటన్నిటి యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి ఈ పరిస్థితి కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సో ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవునా కాదన్నా ముఖ్యమంత్రి కదా. కేసీఆర్ చేస్తే ముఖ్యమంత్రి కాలేదు కదా, తెలంగాణ ప్రజలు చేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ రకమైన మ్యాగ్నానిమిటీ అంటారు, ఆ రకమైన ఔదార్యాన్ని ప్రదర్శించాల్సింది, చిన్న పెద్దతో సంబంధం లేదు కదా. కేసీఆర్ టవరింగ్ లీడరే కాదని ఎవరంటారు? తెలంగాణ సమాజంలో కేసీఆర్కున్న స్థాయిని, పాత్రను ఓటమి తగ్గించదు. సో ఓడిపోయినా కూడా కేసీఆర్కు ఉండే స్థాయి కేసీఆర్కు ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో వారి చాంబర్ తొలగించారు, చిన్న అంటే ఇవన్నీ చిన్న చిన్న కారణాలు, కానీ ఉమిలేషన్ చేస్తారు అసెంబ్లీకి వెళ్తే అని ఆ పార్టీ. నేను అనే పాయింట్ ఏంటంటే ప్రజల పక్షాన నిలబడే పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి అనివార్యంగా వీటిని ఎదుర్కోవాల్సిందే. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, కింద కామెంట్లు నన్ను ఉమిలేట్ చేయడం లేదా? నోటికి వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. అసలు ఒక దశలో మా మిస్సెస్ ఉండి అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు యూట్యూబ్లలో, ఆపేరాదు అంటే నువ్వు కామెంట్ చేయడం ఆపేయాను నేను. ఎందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్న వాడిపైన ఖచ్చితంగా అంటారు, దాన్ని ఎవ్వడూ ఆపలేరు. సో అందువల్ల ఇవాళ కేసీఆర్ ఒక్కడే మీరు మోడీని అంటలేరా? మీరు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, కింద కామెంట్లు తెలుస్తాయి. అసలు దేశ ప్రధానమంత్రిని కూడా అంటున్నారు కదా, ట్రంప్ను ఈ ప్రపంచమంతా తిడుతుంది కదా. సో ఇందులో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎవరూ అనకూడదు అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అది ఒక రాజకీయ నాయకుడే కాదు, సినిమా హీరో కావచ్చు, క్రికెటర్ కావచ్చు, విరాట్ కోహ్లీ అంత గొప్ప బ్యాట్స్మెన్ ఒకరోజు ఆడకపోతే కింద జనం ఎట్లా కామెంట్ చేస్తారు? ఒక్క సినిమా చిరంజీవి లాంటి వాడు కూడా ఓ సినిమా సరిగా ఫెయిల్ అయితే ఆ సినిమా పైన ఆయన మీద ఎంత కామెంట్లు వేస్తారు. మెగాస్టార్ను వదలరు, సూపర్ స్టార్ను వదలరు, క్రికెటర్ను వదలరు కదా. అందువల్ల ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎవరో ఏదో అంటారని వెనకాడడం వల్ల ఉపయోగం లేదు. సో అందువల్ల సభలో డెఫినెట్గా అటాక్ చేస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు, అవమానిస్తారు, ఇవన్నీ తెలిసిందే కదా. సో ఇది 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 ప్రతిపక్ష నేతలు ఎదుర్కోలేదా కేసీఆర్? నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నా, ప్రజలతోనే ఆన్సర్ చేస్తున్నా అని చెప్తారు కదా. సరే వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళడాన్ని అసెంబ్లీకి పోవడానికి ప్రత్యామ్నాయం కాదు కదా. అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మధ్య ఎక్కడ కాంట్రడిక్షన్ ఏం లేదు కదా. అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సో ఏం జరుగుతుంది అందరికీ తెలుసు, నిన్నేం జరిగిందో అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. సో మూకుమ్మడిగా మీద పడతారు. వీళ్ళ కూడా 39 మంది సభ్యులు ఉన్నారు కదా. కేసీఆర్ ఒక్కడే కాదు కదా, ఒంటరి కాదు కదా కేసీఆర్. సో కేసీఆర్ ఎప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా. సో ఈ ఐస్ బ్రేకింగ్ ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే కదా. ఇవాళ కాకపోతే రేపైనా ఎల్లుండైనా వెళ్ళినప్పుడు అనివార్యంగా ఉంటుంది, ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. సో ఆ రకమైన ఔదార్యాన్ని ప్రదర్శించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన పొజిషన్లో ఉన్నది కనుక వ్యక్తిగతంగా కేసీఆర్ పైన అటాక్ సమంజసం కాదు. ఇప్పుడు నేను ఆయనకు ఇరుకైన ఛాంబర్ ఇచ్చినప్పుడు తప్పని ఓపెన్గా చెప్పాను, ఇక్కడే కూర్చొని చెప్పాను. అది తప్పు, అది అలాంటి పద్ధతి సరైనది కాదు. అధికారంలో ఉన్నవారు ఆ రకమైన మ్యాగ్నానిమిటీని ప్రదర్శించాలి, కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. సో రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో తాను ఎదుర్కొన్న పరిస్థితి గుర్తు రాకుండా ఉండదు కదా. సో అందువల్ల ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి తమను చావు దెబ్బతీసి తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాక్కొని కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకోలేలా చేసిన ప్రయత్నం మర్చిపోతారా కాంగ్రెస్ పార్టీ? సో అది సాధ్యమా?
కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో గెలిస్తే వాళ్ళని లాక్కునే, 2019లో గెలిస్తే వాళ్ళని లాక్కునే కాంగ్రెస్ పార్టీ బతకనిచ్చిండ్రా. ఎస్ సో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఊకుంటారు? సో మనము చేసిన పనులు మనను వెంటాడకుండా ఉంటాయా? సో దానికి ప్రిపేర్ అయిపోవాలి. అందువల్ల సభలో ఏదో అంటారని, సభలో ఎదుటివాడు దాడి చేస్తారని సభకు దూరంగా ఉండడం అది స్ట్రెంగ్త్ను తెలియజేయదు, అది వీక్నెస్ని తెలియజేస్తుంది. అందులో కేసీఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి అవమానాలు, ఇలాంటి జీత్కారాలు ఆయన ఎన్నెదుర్కొన్నాడు తెలంగాణ ఉద్యమకాలంలో. ఇదేమన్నా కొత్తనా కేసీఆర్కు వైఫల్యము కొత్త కాదు, కేసీఆర్కు అవమానము కొత్త కాదు, కేసీఆర్కు చీత్కారాలు కొత్త. కేసీఆర్ అనేకసార్లు చెప్పాడు కదా, ఉద్యమ కాలంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం, ఎన్నిసార్లు అన్నాడు అన్నమాట. సో అందువల్ల ఇవాళ 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎదుటివాడు ప్రత్యర్థులు దాడి చేస్తారంటే చేయదా? ప్రజాస్వామ్యంలో అనివార్యం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి సిద్ధే కదా. రైట్.